ఓం నమో వెంకటేశాయ. ఎప్పటి నుంచో అనుకున్నామండి, అంటే కనీసం ఒక 5 6 ఇయర్స్ అయిపోతుంది. తిరుపతి వెళ్ళాలనేసి చాలా రోజుల నుంచి అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇప్పటికి అయ్యింది. మేము వెళ్ళి నెల రోజులు అయిపోతుంది. కొండపైన దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చెప్పాలంటే మాకు దర్శనం 2 అవర్స్లో అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. 2 అవర్స్లో అయితే అయిపోయింది మాకుది. మీరు స్కిప్ చేయొద్దండి, ఫుల్ వీడియో చూస్తే. మధ్యలో కొండపైన 6 టెంపుల్ కూడా వెళ్ళాం, పైన కొండపైన కూడా. అవి కూడా మధ్యలో వీడియోలో పెట్టాను అనమాట, అది కూడా చూసియండి. అది ఎక్కడికి వెళ్ళాననేసి నెక్స్ట్ చెప్తాను. కానీ ఒకటి, దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదండి. వెంకటేశ్వర స్వామి ఇప్పటికి రప్పించుకున్నాడు గల నాకు అనిపించింది. నేను 7 శనివారాలు పూజ కూడా చేశాను. పూజ చేసి ఒక 2 మంత్ అలా, ఒక 2 మంత్ 3 మంత్ అయ్యింది. ఇంకా 2 మంత్ అయ్యింది అనుకుంటాను వెళ్ళాను ఇంకా గుడికి. అయితే కొండపైన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను. మళ్ళీ కింద కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా కొంచెం తీసుకున్నాను. కొండపైన 6 టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా, అవి అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చి శ్రీవారి పాదాలు, తర్వాత వచ్చి శిలాతోరణం, తర్వాత వచ్చి చక్రతీర్థం, తర్వాత వచ్చి గోపీనంద స్వామి టెంపుల్, తర్వాత వచ్చి ఆకాశగంగా, తర్వాత వచ్చి పాప వినాశనం, తర్వాత వచ్చి జాపాలి, అది ఆంజనేయ టెంపుల్ అన్నమాట. ఇవైతే కొండపైన అయితే చూసాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక్కొక్కరికి వచ్చి 200 అయితే తీసుకున్నారు. మేము నలుగురము 700 తీసుకున్నారు. పాపకు వచ్చి హాఫ్ టికెట్ అనమాట. కొండపైన అయితే 2 days అయితే ఉన్నాం. అక్కడ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత గోవిందరాజుల గుడికి అయితే వెళ్ళాం. ఆ గుడి దగ్గర ముందులో అయితే ఇది తీసేసుకున్నాను, చిన్న దండలు. ఇవి దండ ఒక్కొక్కటి వచ్చి 20 రూపీస్ అనమాట. 20 రూపీస్ అయ్యింది. నేను 3 దండలు అయితే తీసేసుకున్నాను. తర్వాత వచ్చి కాణిపాకం వెళ్ళామండి. కాణిపాకంలోన ఇది తీసేసుకున్నాను, చిన్న వినాయకుడు. నెక్స్ట్ గుమ్మం ముందు పెట్టుకోవడానికి అందు లోపల వాటరు, కొంచెం ఫ్లవర్స్ వేస్తే చాలా బాగుంటుందని అయితే తీసేసుకున్నాను. నేనైతే అందుకోసమే తీసుకున్నాను. 150 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడ్డది. సవరం అయితే తీసుకున్నాను, 120 రూపీస్ అయింది. మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తే కొన్ని అంటే పొడుగ్గా ఉంటాయి కానీ కొంచెం థిక్నెస్ తక్కువ అనమాట. ఇదైతే థిక్గా ఉన్నది, హెయిర్ అయితే చాలా థిక్గా ఉంది. అలాగని తీసేసుకున్నాను, చాలా బాగుంది హెయిర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి గాజులు మా వారైతే చాలా ఇష్టంగా కొన్నారండి. నాకైతే చాలా బాగా నచ్చేవి. 2 డజన్ల గాజులు అయితే తీసుకున్నారు. ఒక్కొక్క డజన్ వచ్చి 30 రూపీస్ అయ్యింది. కాస్ట్ ఎంత అని కాదు, అది రూపాయి అయినా సరే ప్రేమగా ఇస్తే చాలండి. ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా మర్చిపోము కూడా మన ఆడాలము. తర్వాత వచ్చి లోటస్, ఇదైతే 50 రూపీస్ అయింది, తీసేసుకున్నాను. ఈ 2 స్పూను హుడ్తో ఉన్నది. నేనైతే సాల్ట్కి అలా కారంకి అయితే తీసేసుకున్నాను. 10 రూపీస్ ఒక్కొక్కటి పడ్డది. తోరణం, ఇది మామిడి తోరణం ప్లాస్టిక్ది తీసేసుకున్నాను, 20 రూపీస్ అయింది. ఇవి వచ్చి స్పూన్స్ హుడ్వేని, ఇది ఒక్కొక్కటి వచ్చి 30 రూపీస్ అయితే అయ్యింది. చాలా బాగుందండి. ఈ గరిట అయితే నాకు చాలా బాగా నచ్చింది. గరిట చక్కగా చాలా బాగుంది. ఇవైతే అలా తీసేసుకున్నాను. ప్రమితులు అయితే తీసుకున్నాం, 450 రూపీస్ అయితే అయ్యేవి. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా వచ్చి మా వారైతే పేపర్లో పొట్లాలు అయితే ఇంకా ప్రసాదాలు వేసి పొట్లాలు అయితే కట్టేశారండి. తర్వాత వచ్చి ఈ చిన్న ఫోటోలు అయితే తీసుకుని వచ్చాం. అవైతే ఒక 15-20 దాకేమో కొన్నారు. అంటే ఇంటింటికి ఒక్కొక్క ఫోటో ఇచ్చేద్దామా అనేసి అయితే ప్రసాదాలతో ఇచ్చేద్దామనేసి అన్నారు. ఇంకా అయితే అవైతే కొనుక్కున్నాం.
అయితే కాస్ట్ 2 రూపీస్ పడ్డది చిన్న ఫోటోలు. తర్వాత వచ్చి ఫ్రేమ్స్ కొన్నాం కదా, అది వచ్చి 150 రూపీస్ అయితే అయ్యింది. ఇక్కడ చిన్న గంధం బిల్లలు అయితే ఉన్నాయి, అది 20 రూపీస్ అయితే అయ్యింది. ఇంకొకటి ఏంటంటే శ్రీకాళహస్తి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. ఎలాగుంది ఫ్రెండ్స్ నా షాపింగు? అయితే నాలాగే మీరు కూడా ఇలాగే షాపింగ్ చేస్తారా? అయితే కింద కామెంట్ చేసియండి ఎంతమంది నాలాగా షాపింగ్ చేస్తారో. నెక్స్ట్ వచ్చి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తాను, లైక్ అయితే ఒక్కలకు కూడా కొట్టట్లేదు.